ఒక ఊరిలో వీరయ్య రామయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరూ మంచి స్నేహితులు. వీరయ్యకు వీరేందర్ అనే ఒక కొడుకు ఉండేవాడు. రామయ్యకు రాఘవ అనే కొడుకు ఉండేవాడు. వీరయ్య కొంచెం ధనికుడు. రామయ్య పేదవాడు. వీరయ్య ఆడంబరాలకు పోయి తన కొడుకుని బాగా ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడు. నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు అని చాలా గొప్పగా చెప్పుకునేవాడు. రామయ్య పేదవాడు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివించేవాడు. గొప్పలకు పోయేవాడు కాదు. వీరయ్య కొడుకు వీరేందర్ స్కూల్లో ఆ ఫీజు ఈ ఫీజు అని డబ్బులు మొత్తం గుంజేవారు. వీరేందర్ అస్సలు చదివేవాడే కాదు, ఎప్పుడూ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. రామయ్య కొడుకు రాఘవ బుద్ధిగా చదువుకునేవాడు. తన కొడుకు 10వ తరగతి అయిపోయేలోపు వీరయ్య చాలా ఖర్చు పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత 10వ తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి. కాని వీరేందర్ ఫెయిల్ అయ్యాడు. రామయ్య కొడుకు రాఘవ మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వీరయ్య కొడుకు వీరేందర్ ఫెయిల్ అవ్వడంతో వీరయ్య తలెత్తుకోలేకపోయాడు. రామయ్య కొడుకు రూపాయి ఖర్చు లేకుండా పాస్ అయినందుకు రామయ్య చాలా ఆనందించాడు. నీతి: ఆడంబరాలకు పోయి ఉన్నది పోగొట్టుకుని రోడ్డున పడేకంటే ఉన్నదంట్లో సర్దుకోవటం మంచిది. చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు.